ఈ వీడియో కూడా చాలా లెంత్ అవడం వలన దీన్ని 2 పార్ట్స్ గా స్ప్లిట్ చేసి ఫస్ట్ వీడియో అంటే పార్ట్ 3 రిలీజ్ అయిన 10 మినిట్స్ లోపు పార్ట్ 4 కూడా పెట్టేస్తాను. అంటే ఈ వీడియో పూర్తిగా చూసే లోపు ఆ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంటుంది. ఇక్కడ రుద్ర నడుపుతున్న రథం శ్రీరాముల వారికి సంబంధించింది కాదు. మరి రథం ఎక్కడి నుండి వచ్చింది అంటే లంకా నగరం నుండి. వినడానికి కొద్దిగా నమ్మశక్యంగా లేకపోయినా నగరం నడిబొడ్డున ఆ రథం వేసుకుని రుద్ర అండ్ కుంభ వెళ్తారు. అంటే మన టైం పీరియడ్ నుండి వచ్చిన రథం కాదు, ఖచ్చితంగా కాదు. మన గెస్ నిజమైతే అదొక వెరీ వెరీ పవర్ఫుల్ వారియర్ ఆఫ్ రావణాసురుడు. అందులోనూ ఒక రాక్షసుడి రథాన్ని వీళ్ళు వేసుకుని లంకా నగరపు రావణ కోట నుండి అవలీలగా వీళ్ళిద్దరూ బయటకు వస్తారు. సో ఆ రథం లంకా నగరానికి చెందిన అత్యంత క్రూరుడైన రాక్షసుడి రథం. దెన్ అక్కడ నుండి రుద్ర కుంభ వాళ్ళు రథం వేసుకుని ఎర్లీ మార్నింగ్ రామరావణ యుద్ధభూమిలోకి అడుగు పెడతారు. అలా యుద్ధభూమిలోకి రాగానే హనుమంతుల వారి దర్శనం దొరుకుతుంది. దెన్ ఆయన తోక మీద ఆ రథాన్ని పోనించి ఆ తోక ద్వారా ట్రావెల్ అయ్యి తోక ఎడ్జ్ లో అంటే ఇక్కడ ఎడ్జ్ లో ఈ ప్లేస్ లో దిగేసి చాలా అంటే చాలా ఫాస్ట్ గా వెళ్తూ ఉంటారు. అది కూడా ఎర్లీ మార్నింగ్. ఇంతకీ వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అనే క్వశ్చన్ రేస్ చేసుకుని మళ్ళీ వాల్మీకి రామాయణం చదువుదామని స్టార్ట్ చేశాను. ఎస్, మీలో కొంతమంది అనుకునేది కరెక్టే. వీళ్ళు ఫ్యూచర్ నుండి వస్తే మీరు రామాయణం చదవడం వలన వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అనేది మీకెలా తెలుస్తుంది? కరెక్టే, వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఎక్కడికి వెళ్తున్నారు అనేది మనకు తెలియకపోవచ్చు. బట్ మనం గెస్ చేయడానికి యుద్ధకాండలోని సర్గ 67 నుండి స్టార్ట్ చేసి ఎండ్ వరకు చదివితే ఆ టైం పీరియడ్ లో ఏదన్నా ఈవెంట్స్ కుంభకు పనికొచ్చేవి ఏమన్నా ఉన్నాయా, ఉంటే అవేంటి, దానికి కుంభకి ఏమన్నా లింక్స్ ఉండొచ్చా, అంటే ఆ ఈవెంట్స్ ఉపయోగపడతాయా అని చదువుతూ వెతుకుతున్నా. మొన్నటి వీడియోలో చెప్పలేదు కానీ ఒకటి కాదు 2 ఈవెంట్స్ దొరికాయి. అందులో ఒకటి మీకందరికీ తెలిసిందే, నేను కూడా ఊహించిందే. సంజీవిని పర్వతాన్ని వాడి అంటే అందులోని మొక్కల్ని వాడి కుంభ స్ట్రాంగెస్ట్ మ్యాన్ గా అవడానికి ప్రయత్నిస్తాడు. సో ఆ క్లారిటీతోనే ఆలోచిస్తూ చదువుతున్నా. దెన్ కేవలం సంజీవిని కోసం మాత్రమే వచ్చాడని చెప్తే అది ఎస్ఎస్ రాజమౌళి గారి మార్క్ స్టోరీ అవదు. ఇలాంటి ఐడియాస్ కాన్సెప్ట్స్ ఈ పాటికి చాలా మందికి ఈవెన్ కామన్ ఆడియన్స్ కి వచ్చేసి ఉంటుంది. సంజీవిని కోసం హీరో అండ్ విలన్స్ వెతుకుతారు, చివరకు సాధిస్తారు. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే సంజీవిని మనమున్న టైం పీరియడ్ లో దొరకలేదని చెప్పి దానికోసం త్రేతాయుగానికి వెళ్ళాడు అనేది ఇంట్రెస్టింగ్ స్టోరీయే. బట్ నా వరకు ఇది రాజమౌళి గారి మార్క్ స్టోరీ కాదు. ఇక్కడ ఏదో దీనికి మించిన పాయింట్ ని ఇందులో పెడతారు. దెన్ అప్పుడు ఈ స్టోరీ మొత్తం మారిపోతుంది. సో అలా అనుకుని అలాంటి ఒక నమ్మకంతో వెతుకుతున్నా. దెన్ లాంచ్ ఈవెంట్ లో కుంభగా చేసిన పృథ్వీరాజ్ గారు చెప్తున్నట్టుగా 5 minutes into the narration I was blown away. What truly took my breath away was the audacity of imagination. How does someone thinks like this? Where do you find the inspiration to picturize something like this? ఆ వాక్యాలకి సింపుల్ గా ఇంత గట్స్ ఉన్న బోల్డ్ ఐడియా కాన్సెప్ట్ ఎలా ఆలోచించగలిగారు, అసలు ఎలా వస్తాయి మీకు ఇలాంటి ఐడియాస్ అని పృథ్వీరాజ్ గారు రాజమౌళి గారి గురించి అంటున్నారు. సో తను చెప్పిన హైప్ కి ఈ ట్రైలర్ లోని కాన్సెప్ట్ కొంత మ్యాచ్ అయినా పూర్తిగా మ్యాచ్ అవ్వడం లేదు. అంత గట్స్ యూస్ చేసి బోల్డ్ ఇమాజినేషన్ తో ఇలా ఎలా రాజమౌళి గారు ఆలోచించగలిగారు అనే దానికి మాత్రం మ్యాచ్ అవ్వడం లేదు. అందుకనే కుంభ ఇంక దేనికోసమైనా త్రేతాయుగానికి వెళ్లి ఉంటాడా అని వెతకడం కోసం సంజీవిని గురించి చెప్పిన ఆ సర్గ 74 తర్వాత ఏం జరిగింది అని మళ్ళీ చదవడం కొనసాగిస్తున్నప్పుడు ఒక పదాన్ని చదివాను. అది కుంభ పేరుకు మ్యాచ్ అవుతుంది. ఆ పదం పేరే నికుంభిల. ఎస్, 2 పేర్లకి వేరువేరు అర్థాలున్నా కుంభ నికుంభిల ఇలా మ్యాచ్ అవుతుంది. ఆల్సో కుంభ అనే పేరు కుంభకర్ణుడి కుమారులైన కుంభ నికుంభ అనే వాళ్ళలో ఒకరిది. ఇది రామాయణంలో చాలా క్లియర్ గా ఉంది. సో కుంభను సుగ్రీవుడు చంపితే నికుంభను ఆంజనేయ స్వామివారు చంపారని వాల్మీకి రామాయణంలో రాసింది. ఇలా 2027లో వీళ్ళల్లో ఒకరు కుంభగా జన్మిస్తారా అంటే జెనెటిక్ రీఇన్కార్నేషన్ అనే వర్డ్ ని ఇక్కడ యూజ్ చేస్తున్నా. అంటే జన్యు సంబంధిత పునర్జన్మే కానీ జన్యు సంబంధిత పునర్జన్మగా పుడతారు. అంటే జెనెటిక్ రీఇన్కార్నేషన్ జరిగింది అని అనుకున్నా. బట్ ప్రాపర్ లింక్ దొరకడం లేదు. అండ్ కుంభ అండ్ నికుంభ అంత పవర్ఫుల్ రాక్షసులు కాదు. అంటే నేను చెప్పబోయే పేరుతో పోల్చుకుంటే కుంభ అండ్ నికుంభ అంత పవర్ఫుల్ రాక్షసులు కాదు. ఈవెన్ కుంభకర్ణుడు కూడా అంత పవర్ఫుల్ కాదు. సో యుద్ధంలో రావణాసుడి బెట్టంతా ఒక్క రాక్షసుడి పైనే పెట్టుకొని తను ప్రశాంతంగా కోటలో కూర్చొని ఉంటాడు. ఆ ఒక్క రాక్షసుడే తన కుమారుడు, అత్యంత బలశాలి, మాయావి, యుద్ధ విద్యల్లో లోకాన్ని గెలిచిన ప్రావీణ్యం ఉన్నవాడు, అధర్మ యుద్ధం మాత్రమే చేసేవాడు. అతడే మేఘనాథుడు. తననే ఇంద్రజిత్ అని కూడా పిలుస్తారు. కుంభకర్ణుడు చనిపోయిన తర్వాత మేఘాల చాటున దాక్కొని బాణాల వర్షం కురిపిస్తే ఏకంగా 67 కోట్ల మంది చనిపోయారంటే జస్ట్ ఇమాజిన్ తనకు ఎంత శక్తులున్నాయో. ఇలా బాణాలు వేసే ముందు ఇంద్రజిత్ ఒక అభిచార హోమం చేసి యుద్ధ భూమిలోకి వెళ్లి 67 కోట్ల మందిని చంపేస్తాడు. ఈవెన్ లక్ష్మణుడు కూడా అదే సమయంలో స్పృహ కోల్పోతారు. దెన్ ఆ వెంటనే అంగదుడి ఆజ్ఞతో హనుమంతుల వారు సంజీవిని తీసుకొస్తారు. ఇక్కడ డీటెయిలింగ్ ఆఫ్ సంజీవిని మొక్కల గురించి మాట్లాడుకుంటే వాటిల్లో 4 రకాలుంటాయి. మృత సంజీవిని,
చనిపోయిన వారు మళ్ళీ తిరిగి బ్రతుకుతారు, ప్రాణశక్తిని తిరిగి వచ్చేలాగా చేస్తుంది. విశల్యకరణి, బాణపు గులుకులు లోపల ఉన్న వాళ్ళు ఆ వాసన చూస్తే అవి బయటకు వచ్చి మళ్ళీ హెల్దీగా ప్రీవియస్ కంటే స్ట్రాంగ్ గా అవుతారు. ఇంటర్నల్ బ్లీడింగ్ ఆగిపోతుంది. సంధానకరణి, ఎముకలు విరిగిపోయిన వాళ్ళ ఎముకలు అతుక్కుంటాయి, విడిపోయిన బాడీ పార్ట్స్ మళ్ళీ తిరిగి అతుక్కుంటాయి. సావర్ణకరణి, రంగు మారిపోయి మరణానికి సిద్ధంగా ఉన్నవారు మళ్ళీ తేజస్సు పొందుతారు, అంటే పాయిజన్ ఎక్సెట్రా అలాంటి వాటి నుండి విముక్తి పొందుతారు. స్ట్రెంగ్త్ అండ్ గ్లో వస్తుంది. సో ఈ 4 రకాల మూలికలు ఆ ఔషధీ పర్వతం మీద ఉంటే దాన్ని పికిలించుకొని హనుమంతుల వారు వచ్చి ఇక్కడ దింపగానే చనిపోయిన వారందరూ లేచి నిలబడతారు. అక్కడున్న వారందరికీ నయమైపోతుంది. పర్ఫెక్ట్ గా ఇంతకు ముందు కంటే దృఢంగా తయారై ఉంటారు, అంటే వెరీ వెరీ స్ట్రాంగెస్ట్ గా మారతారు. ఇదంతా కేవలం ఆ పర్వతం తీసుకొచ్చి ఇక్కడ నేల మీద దింపగానే ఆ మూలికల పవర్ తో వాళ్ళందరూ లేచి నిలబడతారు. అంటే ఆ మూలికలు తెంపి వాళ్ళ మీద పెట్టాల్సిన అవసరం లేదు. ఈ మాటనే క్లియర్ గా చాగంటి వారి ప్రవచనంలో కూడా చెప్పారు. జస్ట్ పర్వతం పెట్టారు, దాని పవర్ కి వాళ్ళందరూ లేచి నిలబడ్డారు అని చెప్పారు. ఇదంతా కుంభకర్ణుడు చనిపోయిన సాయంత్రం జరుగుతుంది. అదే నైట్ సంజీవిని పర్వతం పెకిలించి తీసుకొచ్చి మళ్ళీ యథాస్థానంలో హిమాలయాల్లో స్వామివారు పెట్టేసి వచ్చేస్తారు. అంటే నైట్ లోపే ఇదంతా జరుగుతుంది. అంటే ఇంద్రజిత్తు 67 కోట్ల మందిని మట్టుపెట్టి రావణాసురుడి వద్దకు వెళ్లి తన సింహాసనం ముందు నించొని అందరినీ పడేశాను అని చెప్పి వెళ్లిపోయిన కొన్ని గడియల్లోనే ఆ 67 కోట్ల మంది లేచి నిలబడి జై శ్రీరామ్ అని కేరింతలు కొడుతూ అరుస్తూ ఉంటారు. ఆ సన్నివేశం చూసి ఇంద్రజిత్తు చెప్పింది జరగలేదా, ఏమైంది అని రావణాసురుడు ఆలోచనలో పడతాడు. ఇంద్రజిత్ కూడా వాళ్ళను ఏమీ చేయలేకపోయాడా అనే ఆలోచనలో రావణాసురుడు ఉంటాడు. దెన్ తెల్లవారుజామున మాయా సీతమ్మ వారిలాగా ఒక ఇల్యూజన్ క్రియేట్ చేసి తనని చంపేసినట్టుగా హనుమంతుల వారికి కనపడేలాగా చేసి ఆకాశం నుండి ఆ శరీరం పడిపోయేలాగా చేసి వాళ్ళు ఏమీ చేయలేని స్థితిలో పెట్టి దెన్ అప్పుడు లంకా నగరానికి ఆ యుద్ధ భూమికి చాలా దూరంలో ఉన్న ఒక దట్టమైన కారడవి అది ఎలాగుంటుంది అంటే పగలు కూడా చీకటిలాగా ఉంటుంది. అంటే అంత పెద్ద పెద్ద చెట్లతో ఆ అరణ్యం కప్పబడి ఉంటుంది. అలా ఆ దట్టమైన అరణ్య మార్గంలో చాలా దూరం వెళ్ళిన తర్వాత నికుంభిలా ప్రాంతం ఒకటి వస్తుంది. అక్కడొక అతిపెద్ద భారీ మర్రి చెట్టు లోయ ప్రాంతంలో ఉంటుంది. అంటే అరణ్యమే చీకటిలో కప్పబడి దారుణాది దారుణంగా భయంకరంగా వెలుగు లేకుండా చీకటితో కమ్మేసుకుంటే అక్కడి నుండి లోయ ప్రాంతంలో ఎత్తైన అతి భారీ మర్రి చెట్టు కింద ఒక హోమగుండంలో ఆ చెట్టు నీడ ఆ హోమగుండం మీద పడేలాగా ఆ ప్రదేశాన్ని నిర్మించుకొని అక్కడ రాక్షసుల యువరాజైన ఆ ఇంద్రజిత్ హోమం చేయడానికి వెళ్తాడు. ఆ ప్రదేశం చుట్టూ నిత్యం అతి భయంకరులైన రాక్షసులు దాని చుట్టూ కాపలా కాస్తూ ఉంటారు. అంటే రాక్షసులు తప్ప సామాన్య నరులు వానరులు అక్కడికి వెళ్ళలేరు. అలాంటి ప్రదేశంలో నికుంభిల అభిచార హోమం కోసం ఎర్రటి దుస్తులను కప్పుకొని హోమగుండంలో అతిపెద్ద అగ్నిజ్యోతి వెలుగుతూ ఉండగా అందులో ఏదైతే పద్ధతిగా వేయకూడదో అలాంటి ఆకులు సమర్పించి ఒక నల్లటి మేకను సమర్పిస్తారు. సాధారణంగా అభిచార హోమం ఇలాగే ఉంటుంది. దగ్గరగా నికుంభిల అభిచార హోమం కూడా ఇలాగే ఉండొచ్చు. అలా తను హోమం చేస్తున్న సమయంలో అది పూర్తి కాకముందే హనుమంతుల వారితో అంగదుడు, లక్ష్మణుడు, విభీషణుడు, ఇతర వానరులు వచ్చి ఆ నికుంభిల అభిచార హోమం పూర్తి అవ్వకుండానే లక్ష్మణుడి చేతిలో ఇంద్రజిత్ చాలాసేపు యుద్ధం చేసిన తర్వాత చనిపోతాడు. అక్కడితో ఇంద్రజిత్ కథ సమాప్తమవుతుంది. ఇదంతా వాల్మీకి రామాయణంలో ఉందిగా, ఇప్పుడెందుకు ఈ ప్రస్తావన అంటే ఇదే మనం మొన్నటి నుండి మనం గెస్ చేసి చెప్తాను అని అంటున్న బిగ్గెస్ట్ డీటెయిల్ అండ్ థియరీ ఇన్ అవర్ ఛానల్. 2027లో రుద్రతో ఉండే కుంభానే 7200 BCలో ఉన్న ఇంద్రజిత్. ఇదే మన బిగ్గెస్ట్ గెస్ వర్క్. అంతేగాని తను కుంభకర్ణుడు, కుంభ, నికుంభ కాదు. అంటే ఇంద్రజిత్తే మళ్ళీ కలియుగంలో కుంభగా జన్మించాడు అని నేను గెస్ చేసి చెప్తున్న థియరీ. దాన్ని లాజికల్ గా ఈ వారణాసి ఇంట్రో టైలర్ లో చెప్పిన పాయింట్స్ ని కలుపుతూ స్టోరీగా చెప్పాను. ఆల్రెడీ సోషల్ మీడియాలో జెన్ 63 అని ఒక బజ్ ఉండేది. అది చాలా వరకు అందరూ శ్రీరాముల వారి గురించి ఏమో అని అనుకుంటూ వచ్చారు. బట్ నా థియరీలో జెన్ 63 ఈజ్ 63 జనరేషన్స్ తర్వాత ఇంద్రజిత్ DNA 2027లో క్యారీ అయింది అని ఒక ఫిక్షనల్ స్టోరీ అల్లి, అంటే రియాలిటీలో వాల్మీకి రామాయణం ప్రకారం తనకు ఒక భార్య ఉంది, పేరు ఎక్కడ చెప్పలేదు, అండ్ సంతానం ఉందో లేదో చెప్పలేదు, లేనట్లే. కానీ SS రాజమౌళి గారు RRR మూవీలో భీమ్ అండ్ రామ్ ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుంది అనే ఎక్సైట్మెంట్ ని ఎలా క్రియేట్ చేశారో అలాంటిది ఏదన్నా ఒకటి లైక్ ఇంద్రజిత్ వంశానికి చెందిన DNA మెల్లిగా ఇన్ని వేల సంవత్సరాల తర్వాత ఈ కలియుగంలో కుంభగా మళ్ళీ ఇంద్రజిత్ పుట్టాడు అని ఏదన్నా ఫిక్షనల్ గా అల్లి కుంభ తల అండ్ కుడి చెయ్యి మాత్రమే పనిచేసేలాగా డిజైన్ చేసి ఉండొచ్చు. సో కుంభ పోస్టుల్లో కుడి చెయ్యి అండ్ హెడ్ మాత్రమే పనిచేస్తుంది అని క్లియర్ గా చూపిస్తారు. బట్ తనకు బీభత్సమైన డబ్బులు ఉంటాయి, సూపర్ రిచ్ అండ్ వెరీ వెరీ పవర్ఫుల్ బీయింగ్ ఆన్ ఎర్త్. బట్ అంగవైకల్యం ఉంది, అది బాడీకి మాత్రమే, మైండ్ కి కాదు అన్నట్లుగా చూపించవచ్చు. అయితే ఇక్కడే
కీరవాణి గారు లాంచ్ ఈవెంట్ లో చెప్పిన లైన్స్ ని గుర్తు తెచ్చుకుంటే, ప్రపంచంలోనే అతి భయంకరమైన అతి బలవంతుడైన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఒక కలగన్నాడు. ఆ కలలో ఉన్న విషయాలు తెలుసుకుని జనం అతన్ని పిచ్చోడని వెక్కిరించారు, ఎగతాళి చేశారు, నవ్వుకున్నారు. కానీ ఆ కల వెనుకున్న ఒక కథ, ఆ కథ విన్న తర్వాత చిగురుటాకులాగా ఆ మహత్పాతాన్ని చూసి గజగజ వణికే రోజొస్తాది అని చెప్తారు. ఇంతకీ ఆ కళ ఏంటంటే, ఈ విశ్వాన్ని రూల్ చేయాలి, అందరూ అతని కాళ్ళ కిందే బ్రతకాలి అనే కలను ఆ అంగవైకల్యం ఉన్నవాడు కంటే జనాలు అతని గురించి తను ఫస్ట్ నిలబడలేడు, మళ్ళీ విశ్వాన్ని గెలుస్తాడు, రూల్ చేస్తాడంట అని చెప్తూ నవ్వుతూ ఉంటారు. అలాగే ఆ కళ వెనుకున్న కథ మేబీ తను కొన్ని యుగాల కిందట రావణాసురుడి కొడుకుగా ఇంద్రజిత్గా పుట్టి త్రేతాయుగంలోనే తను కన్న కలను సాధించుకోలేకపోయాడు. కానీ ఇప్పుడు ఎలాగైనా సరే తను కన్న ఆ గత జన్మల కలను సాధించాలి అంటే ఏమేం చెయ్యాలో ఈ ప్రస్తుత కాలంలో ఒక్కొక్కటిగా సాధించుకొని త్రేతాయుగానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ దానికోసం తనకు ఒక రథసారథి కావాలి. జస్ట్ లైక్ అర్జునుడికి శ్రీకృష్ణుల వారిలాగా. అంటే రథసారథిగా కాదు, దేన్నైనా సరే అవలేలుగా దాటేస్తాడు. అంటే గ్లోబ్ ట్రోటర్ సాంగ్ లోని లిరిక్స్ లాగా కాలాన్నే శాసిస్తూ వేగాన్ని శ్వాసిస్తూ సాహసమే తన దారిగా ఉండే ఒక మహజ్జాతకుడిని కుంభ టీం వెతికి పట్టుకోవాలి. దానికోసమే వీళ్ళు వెతుకుతూ ఉంటారు. అక్కడ కట్ చేస్తే రుద్ర, మందాకిని ఇద్దరు భార్యాభర్తలు గ్లోబ్ ట్రోటింగ్ చేస్తూ ఉంటారు. దే ఆర్ ట్రావెలర్స్. పుట్టినప్పటి నుండి స్నేహితులు భార్యాభర్తలుగా మారతారు. సో ఆ బాండ్ చిన్నప్పటి నుండి వాళ్ళ మధ్య ఉంటుంది. అలా ట్రావెలింగ్ చేస్తున్న సమయంలో అనుకోకుండా ఉగ్రభట్టి కేవ్స్ దగ్గరలో ఉన్న ఒక ప్రాంతానికి వీళ్ళు ఎక్స్ప్లోరింగ్ కి వెళ్లి అనుకోకుండా అర్ధరాత్రి పౌర్ణమి రోజు కొండపైన ఒక వెలుగును చూసి, ఇంత అర్ధరాత్రి మనుషులెవరూ లేని ప్రదేశంలో ఈ వెలుగు ఎక్కడి నుండి వస్తుంది అని ఆ వెలుగును వెతుక్కుంటూ ఆ కొండపైకి ఎక్కగానే అనుకోకుండా మందాకిని అక్కడి నుండి బిలంలోకి పడిపోతుంది. సో దీని కంటిన్యూషన్ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసింది, ఒకసారి చెక్ చేయండి. అండ్ మన వీడియో నచ్చితే, మన ఎఫర్ట్స్ నచ్చితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.